హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆశతో ఎదురు చూసిన వారికైతే గొప్ప శుభవార్త అండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి మే 22వ తారీఖున రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే విడుదల అవ్వాల్సిన అయితే ఉందో ఆ డబ్బులను అయితే ఈ రోజున ఏ జిల్లాల వారికి అయితే ముందుగా అయితే వస్తుంది. అలాగే ఈ రోజున ఎన్ని ఎకరాల వారి రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి. సో మనమైతే లీస్ట్ ఈ విధంగా మాట్లాడుకుందాం. అసలు ఈ రోజున వచ్చేసి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు యాసంగి పంట సంబంధించిన పెట్టుబడి సాయం కింద డబ్బుల గురించి ఏదో చూసిన వాళ్ళైతే ఉంటారో వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూసి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుందో అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం అండి. వీడియోని మాత్రం కొంచెం ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ 2025 జనవరి 26వ తారీఖున ప్రారంభించింది కదా. సో అప్పటి నుంచి మన తెలంగాణలో దాదాపుగా 4 ఎకరాలు ఉన్న వారికి అయితే మార్చి 31వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందియడం అయితే జరిగిందండి. యాక్చువల్గా చెప్పాలంటే మార్చి 31వ తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతులందరికీ డబ్బులు అందియడం అయితే జరుగుతుందని సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పథకం ప్రారంభించిన రోజు మొత్తం చెప్పడం అయితే జరిగిందండి. కాకపోతే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల డబ్బులు అనేది ఆపడం ఏదో జరిగిందట. సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎట్లా అయినా సరే మన అయితే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనుకున్న తర్వాత ఈ రోజు నుంచి మళ్ళొక్కసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. 4 ఎకరాలు ఉన్న వారికి అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు 5 నుంచి 6 ఎకరాలు కలిగిన వారు ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో వాళ్ళకైతే ఈ రోజున వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు 4-5 ఎకరాలు ఉన్నవారైతే ఉంటారో మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. అలాగే 6 ఎకరాలు ఉన్న వారికి అయితే ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఒక 7 లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రోజున డబ్బులు అందియడం అయితే జరుగుతుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్, ఓకేనా? సో గతంలో చూసుకుంటే మన తెలంగాణలో ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల 6,000 రూపాయలు మాత్రమే ఒక పంటకి ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు అండి, ఓకేనా? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేనైతే తీసుకొస్తున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే పోడు భూములు వచ్చిన పట్టాలు అయితే ఉన్నాయో వాటికి రైతు భరోసా వస్తుందంటే 2,70,000 మంది రైతన్నలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ లిస్టులో వాళ్ళకైతే మనకైతే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ పోడు భూములు ఉన్న వారికి కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి, ఓకేనా?